అమ్మ ఏం చేస్తుంటారు? సార్ నేను హౌస్ వైఫ్ని సార్. ప్రెజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది సార్. పిల్లలకి అమ్మఒడి ఏంటి, తర్వాత రైతులకి రైతు భరోసా ఏంటి, తర్వాత హాస్టల్లో చదువుకున్న పిల్లలకి విద్యా దీవెనలు, వసతి దీవెనలు అవన్నీ చాలా బాగున్నాయి సార్. జగన్ గారి పరిపాలనలో ఇది లేదు అది లేదు అనకుండా ప్రతి ఒక్కరికి కూలి పని చేసుకున్న వాడి దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు చాలా బాగా అన్ని పథకాలు పెట్టారు సార్. ఇప్పుడు ఏంటి, ముసలోళ్ళకి కొంతమంది కొడుకులు సరిగా చూడట్లేదు, వాళ్ళకి పెన్షన్లు ఇప్పుడు 3,000 చేసి ఇంటికి ఉదయాన్నే 5 గంటలకు వచ్చేటప్పుడు డోర్ కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళు 1st తారీఖు నుంచి మళ్ళీ వచ్చి 1st తారీఖు వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపుగా జగన్ గారు నా కొడుకులా భావించి నాకు ప్రతి నెల 3,000 ఇస్తున్నారు అని చెప్పేసి భావించి ఈవేళ వాళ్ళ కొడుకుని కానీ కోడలు కానీ ఆడుకోకుండా ఈవేళ బ్రతుకుతున్నారంటే ఆయన దయ వల్లే అండి. పిల్లలు 2 ముగ్గురేసి ఉంటే ఇద్దరు పిల్లలు చదివించడం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఈ రోజుల్లో 2 పిల్లలే కూడా ఫీజులు ఒక పిల్లలకి ఆయన చేతులతో వేయడం వల్ల అమ్మఒడి అనేసి 2 పిల్లల్ని కూడా వాళ్ళు కష్టపడిన దానితో ఒక పిల్లలు చదివించుకుంటున్నారు. జగన్ గారు వేసిన డబ్బులతో ఒక పిల్లల్ని చదివించుకుంటున్నారు, 2 పిల్లల్ని కూడా హ్యాపీగా బడికి పంపించుకుంటున్నారు. రైతులు పెట్టుబడి టైంలోనే వచ్చేసరికి సరిగా డబ్బులు ఉండేవి కాదు, వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర టైంకి ఇచ్చేవారు కాదు. అలాంటిది వేళ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆ రైతు భరోసా పడడం వల్ల వాళ్ళకి ఒక చెయ్యూత, ఒక నెలకి ఒక 6,000 7,000 అనేసి ఏదో ఒకలాగా సాయం చేస్తున్నారు. ఆయన అంత సాయం ప్రజలకు చేస్తున్నారు. చదువుకున్న పిల్లలకేంటి, ముసలి వాళ్ళకేంటి, ఆటో వాళ్ళు ఏంటి, వాహన మిత్రాన్ని వేస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఆయన చాలా బాగా చేస్తున్నారండి. ఏమీ లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉండమని. ప్రతి ఒక్కరికి ఇంకా అది ఇదని లేదండి, ప్రతి ఒక్క విధంగా ఏదో ఒకలాగా వాళ్ళకి సహాయపడుతున్నారు. ఆ విషయంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి. అలాగే సచివాలయం కట్టారు కదా, ఏమేమి పనులు అవుతున్నాయో సచివాలయం? సచివాలయం ముందు రేషన్ కార్డు చేయించుకోవాలంటే గత ప్రభుత్వంలో ఎన్ని చాలా బాధలు పడేవారండి. ఒక రేషన్ కార్డు తెప్పించుకోవాలంటే మండలానికి తిరగడానికి చాలా రోజులు పట్టేది, తిరిగిన పనులు అవేవి కాదు. ఒక రేషన్ తెప్పించుకోవాలంటే మా ఊరు నుంచి వేరొక ఊరు వెళ్ళాలి. అలాంటిది ఆ రేషన్ బియ్యం తెప్పించుకొని చాలా బాధపడేవారు, 2-3 రోజులు తిరిగేవారండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చే రేషన్ ఇస్తున్నారు సచివాలయం వల్ల. తర్వాత ఒక పెన్షన్ తెప్పించుకోవాలనుకున్నా ఎక్కడికి వెళ్ళవసరం లేదు, జస్ట్ ఆఫీస్కి వెళ్తే చాలు. మండలానికి వెళ్ళవసరం లేదు, సచివాలయంకి వెళ్తే చాలండి. అది కూడా ఒకవేళ రేషన్ కార్డులు ఏమైనా యాడ్ చేయాలని పిల్లల్ని, అది కూడా సింపుల్గా 1 రోజు 2 రోజుల్లో అయిపోయేలాగా అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ సచివాలయంలో పెట్టడం వల్ల. ముందైతే వ్యవసాయం సంబంధించింది పాస్బుక్లు చేయించుకోవాలనుకుంటే మండలానికి చాలా రోజులు తిరిగేవారు, సంవత్సరాలు తిరిగేవారు. అలాంటిది ఇప్పుడు కాస్త ఇలాగ ఆఫీస్కి వెళ్ళగా ఒక విఆర్ఓ గారికి చెప్పగానే అది చేయడం కానీ సచివాలయం స్టాఫ్ కానీ చాలా బాగా అందుబాటులో ఉన్నారండి. ప్రతి ఒక్క విషయంలో బాగున్నది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంటుందంట? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం కంపల్సరీగా ఇలాగనే ఉంటుందని, ఇంతకన్నా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఇంకా ఈ నెక్స్ట్ ప్రభుత్వం తప్పించి ఇంక ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి వేరొకరిని వచ్చినా సరే పెద్దగా చెయ్యరేమో అనేసి అనుకుంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు కంపల్సరీగా.